డాక్టర్ అంబేద్కర్ గారు ఒకటే ఆశపడ్డారు, సమాజ స్థాపన అని చెప్పినారు. అద్దాల మేడలు కాదు, రంగుటద్దాలు కాదు, సమాజంలోని అసమానతలన్నీ తొలగి ఏ రోజైతే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారో అదే నాడు మనకు స్వాతంత్రం వచ్చినట్టు చెప్పినారు. మరి ఆయన చెప్పిన విధంగా మరి మనము ఆయన రాసిన రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు మన గౌరవ బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి అధ్యక్షతన చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలుగా తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలుపుతూ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ మరి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేసి మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినటువంటి గొప్ప నాయకుడు, 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు, మరి వారిని గౌరవించుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పడంలో ఎలాంటి అది లేదు. మరి గతంలో మరి దళితులందరూ కూడా, బీసీ వర్గాలన్నీ కూడా, ఏదైతే అనవారిన వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా ఆర్థిక పరిపూర్ణత చెందాలి, ఆర్థికంగా మరి సమాజంలోని అసమానతలన్నీ తొలగిపోవాలని చెప్పేసి కేసీఆర్ గారు భావించినారు. కాబట్టి అనేకమైనటువంటి పథకాలను మన రాష్ట్రంలో కేసీఆర్ గారు మరి రైతు బంధు కాడికెళ్ళి, మరి రైతు బీమా కాడికెళ్ళి, అదేవిధంగా బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో ముందటికి తీసుకెళ్లినటువంటి మానవుడు మన కేసీఆర్ గారు.